హరే కృష్ణ అండి. ఈరోజు నేను మీ అందరికీ అక్బర్ ద గ్రేట్ మనం చరిత్రలో చదువుకున్నాం కదా, ఈయన గురించి చెప్పబోతున్నా. మనం సినిమాల్లో చూపిస్తారు మనకి అక్బర్ అక్బర్ అనే అతను జోధా అక్బర్ అని, ఆ, ఐశ్వర్య రాయ్, కృతిక్ రోషన్ సినిమాలో చూపిస్తారు. ఇంకా సీరియల్స్లో కూడా ఉన్నాడు ఇతను. అయితే ఈ అక్బర్ ఎవడయ్యా అంటే ఇతను హుమాయూన్. అక్బర్ తండ్రి పేరు హుమాయూన్ అండి. ఇతను కొడుకు అక్బరు. అక్బర్ ఎప్పుడు పుట్టాడంటే 1542లో పుట్టాడు. ఇతను అసలు పేరు వచ్చేసేటప్పటికి జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ అనమాట అసలు పేరు. మనకి ఇతని గురించి చరిత్రలో ఏం చెప్తారంటే సినిమాల్లో, మన పాఠ్యపుస్తకాల్లో అక్బర్ ద గ్రేట్, గొప్ప చక్రవర్తి, అలాగే అతను మత సామరస్యం పాటించేవాడు, ఆడవాళ్ళని గౌరవించేవాడు, అతను గొప్ప ప్రేమికుడు ఏదో చెప్తారు సినిమాల్లో. కానీ దీంట్లో చాలా వరకు అవాస్తవాలు ఉన్నాయండి. అక్బర్ అనేటువంటి ఆయన మత సామరస్యాన్ని పాటించేవాడు. అది ఎందుకంటే ఆయన ఏ మతాన్ని కూడా ద్వేషించలేదండి. ఎందుకంటే ఆయనకేందంటే సరే మనదేదో మనది, వేరే వాళ్ళని కూడా గౌరవిద్దాం, దానిదేముంది, అందరితో కలిసి వెళదాం, ఒకరిని వ్యతిరేకిస్తే నాకు వచ్చేది ఏంటి అనేసి అలా. సరే, ఆ విషయంలో మాత్రం ఇతను కొంచెం ఈ మొఘల్ ఎంపైర్స్లో ఇతను ఒక మత సామరస్యం పాటించిన వ్యక్తిగా మనం ఇతన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఇతని గురించి సినిమాల్లో చూపించింది గొప్ప వీరుడు, ఇతను గొప్ప ప్రేమికుడు అని, అదంతా పచ్చి అబద్ధం అండి. ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఒక పెద్ద ఉమెనైజర్, అంటే ఒక ఆడవాళ్ళంటే పిచ్చి కామాంధుడు అనమాట. ఇతనికి ఒక 500 మంది భార్యలు దాకా ఉన్నారండి అక్బర్. ఇతను అంతా రాజ్యాల మీద దండయాత్రలు చేసి వాళ్ళని ఓడించి ఇట్లా వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాడే అక్బర్ అనేవాడు. ఇతను ఎంత కామాంధుడంటే ఇతని దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి భార్యనైనా సరే మోసపడితే వదలడండి. అంత అంత ఆడవాళ్ళ పిచ్చివాడు, కామాంధుడు ఇతను అక్బర్ అనేవాడు. ఇతని గురించి మనకు సినిమాల్లో ఇతను ఏదో పెద్ద గొప్పవాడు, ప్రేమికుడు అని చెప్పేసి చెప్తారు. కానీ ఇతను అంత ఉమెనైజర్ ఇంకొకటి లేడనమాట. అంత దారుణమైనటువంటి అదేంటి కామ కామ ఇది అంటారు, కామ పిశాచిలాగా అనమాట ఇతను ఒకసారి ఏమవుతుందంటే, అక్బర్ ప్రతిసారి ఢిల్లీలో మీనా బజార్ అని ఒకటి ఉంటుందండి. అక్కడికి ఏంటంటే ఆడవాళ్లే వస్తారండి, కేవలం ఆడవాళ్ళే. షాపింగ్ అంటారు కదా, అట్లాంటి ఒక పెద్ద ప్లేసు. అక్కడికి అందరికి అందమైన స్త్రీలు, ఆడవాళ్ళు అందరూ వస్తుంటారండి. రాజవంశాలకు చెందినటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు. ఇతను అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళ వేషంలో అక్కడికి వెళ్ళి ఇతనికి నచ్చినటువంటి ఆడవాళ్ళని ఇతను తన దగ్గరికి రప్పించుకునేవాడండి. అలా ఇతను ఒకసారి వెళ్ళినప్పుడు ఆ మీనా బజార్కి, అక్కడ రాణి దుర్గావతి అని చెప్పేసి ఒక ఆవిడ కళింగి రాజ్యంలో జన్మించారు. ఆవిడ గొప్ప వీర వనిత అనమాట. ఆవిడ స్టోరీ గురించి మీకు చెప్తాను. ఈవిడ ఎంత గొప్ప వీర శిరోమణి అంటే అక్బర్ని 3 సార్లు ఓడించిందండి యుద్ధంలో. అంత గొప్ప అంటే అక్బరు మొట్టమొదటిసారిగా అంటే స్త్రీ చేతుల్లో ఓడిపోయినటువంటి వాడనమాట ఈ అక్బర్ అనేవాడు. అటువంటి ఓడించినటువంటి గొప్ప వీరం అనేది ఈవిడ గురించి నేను మళ్ళీ ప్రత్యేక ఒక వీడియోలో చెప్తాను ఈవిడ గురించి. అయితే ఈవిడ కూడా అక్కడికి వస్తారండి. అయితే అక్బర్ ఈవిడ్ని చూసి ఎవరు ఎంత అందంగా ఉన్నది ఈ స్త్రీ అని చెప్పేసి తన యొక్క సైన్యాన్ని పంపించి ఆవిడని నా దగ్గరికి తీసుకురామని చెప్తారు. ఆవిడ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఇట్లా మా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఇట్లా అని చెప్తే, ఆవిడ ఎవరు ఏంటి అని అంటే ఇట్లా చెప్తారు. సరే, అతని దగ్గరికి వెళ్ళి అతను ఈవిడ పట్ల ఎవరు నువ్వు ఇట్లా అడుగుతుంది. నువ్వు నాకు నచ్చావు, నువ్వు ఎక్కడ ఏంటి అని అడిగి నువ్వు నాతో గడుపుతావని ఇతను మాట్లాడతాడు ఆమెతో. ఆమె ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కరవాలం తీసి ఇతన్ని కాలుతో ఎగిసి గుండెల మీద తన్ని కింద పడేసి వాడి మీద కత్తి పెట్టి, ఇంకొకసారి కనుక నువ్వు ఆడవాళ్ళతో ఇట్లా ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు, సహించేది లేదు అని చెప్పి అతనికి ఒక్కసారి ధమ్కి ఇస్తుందన్నమాట. అతను బెదిరిపోతాడు, బాబోయ్ ఈవిడేమిటి ఇట్లా నన్నే ఇట్లా ఓడించి పడేసింది అనేసి. అటువంటి వీర వనిత ఈవిడ. ఈమె గురించి కూడా నేను ఒక స్టోరీ చెప్తాను. అలాగే అక్బర్ జీవితంలో అక్బర్కి మహారాణా ప్రతాప్, ఇతని గురించి మన వాళ్ళు విన్నారో లేదో,
మహారాణా ప్రతాప్ యొక్క పరాక్రమానికి అక్బరు దడుచుకుంటాడు అసలు. మహారాణా ప్రతాప్ గురించి కూడా నేను ఒకరోజు వీడియో చేస్తాను. అసలు అక్బర్ని ఒక ముచ్చముటలు పట్టించినటువంటి గొప్ప వీరుడు అనమాట మహారాణా ప్రతాప్ అనే అతను. ఆయన గురించి కూడా చెప్తాను. అయితే అక్బరు గొప్పవాడు ఇలాంటి విషయాలన్నీ చెప్తుంటారు కదా. అసలు అక్బర్ అనేవాడు ఎంత నీచుడంటే తను ఇట్లా ఎంతటి కామాంధుడంటే తను నచ్చిన ఆడవాళ్ళనల్లా అనుభవించేసి వాళ్ళందరినీ బయటికి వెళ్తే బయట ఇతని గురించి ఆడ చెప్తారా అని చెప్పేసి తీసుకెళ్ళి యమునా నదిలో పడేసేవాడండి ఇతను. అంత క్రూరుడు అనమాట, అంత కామాంధుడు ఇతని గురించి మనకు సినిమాల్లో పెద్ద అక్బర్ ద గ్రేటు అని మనకి ఏవేవో చెప్తారు. నిజమైన హిస్టరీ చదివితే వీళ్ళు ఎంత నీచులు అనేటువంటిది అర్థమవుతుందండి. దయచేసి మన వాళ్ళు ఇట్లాంటి విషయాలు నేర్చుకోండి, తెలుసుకోండి. దయచేసి ఎవరిని పడితే వాళ్ళు ఈ హిస్టరీలు అసలు ఎంత దరిద్రంగా వీళ్ళ గురించి మన దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసిన వాళ్ళ గురించి చరిత్రల గురించి వీళ్ళు ఎంత గొప్పగా చెప్తారంటే వీళ్ళ గురించి అసలు చరిత్రలు తెలుసుకుంటే అసలు తువ్వని ఉమ్మేస్తారనమాట. అట్లాంటి చరిత్రలు అనమాట వీళ్ళని. హరే కృష్ణ.